దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు కలుగును గాక. సమయం ఇచ్చిన దేవునికి వందనాలు కలుగును గాక. మరి ఆన్లైన్లో బిడ్డలకి, గూగుల్ మీట్లో బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రకటన గ్రంథంలో నుంచి 7 యొక్క ప్రాముఖ్యత గురించి పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. 7 అనేది ప్రకటన గ్రంథములో చాలా ప్రాముఖ్యమైనటువంటి నంబర్ అని మనం ధ్యానం చేస్తాం. అంత మాత్రమే కాదు, కానీ 7 అనే సంఖ్య 56 పర్యాయాలు, 56 సార్లు ప్రకటన గ్రంథంలో ఉందని మనం నేర్చుకున్నాం. అలాగే 7 సంఘాలు, అవి 7 అనమాట. 7 ధన్యతలు 7 ఏంటివి అని అంటే కనుక, నెంబర్ 1 7 సంఘాలు, మొదటి నుంచి 3 అధ్యాయాల దాకా ఉంటుందని నేర్చుకున్నాం. అలాగే 7 ముద్రలు 4 నుంచి 8 అధ్యాయాల్లో ఉంటుంది. నెంబర్ 3 7 బూరలు. నెంబర్ 4 7 రూపములు. నెంబర్ 5 7 ఉగ్రత పాత్రలు. నెంబర్ 6 7 తీర్పులు. 7 7 నూతనములు. వీటి గురించి మనం ధ్యానం చేసుకున్నాం. అలాగే అందులో ప్రాముఖ్యంగా ఏంటంటే 7 అనే నెంబర్లో దేవునికి మహిమ కలుగును గాక. 7 ధన్యతల గురించి 5 మనం ధ్యానం చేస్తాం. ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఈరోజు కంప్లీట్ చేసుకుని మళ్ళీ ప్రకటన గ్రంథం 1 అధ్యాయంలోకి మనం వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క 7 ధన్యతలో మొదటి ధన్యత, దేవుని వాక్యమును చదివి విని గైకొను వారు ధన్యులు. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 1 అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది. ఏంటంటే దేవుని వాక్యమును చదివి విని గైకొను వారు ధన్యులు అని మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథాన్ని చదవటానికి చాలామంది భయపడుతూ ఉంటారు. అమ్మో, రాబోయే కాలంలో ఎన్నో భయంకరమైన తీర్పులు ఇందులో ఉన్నాయి, ఒకళ్ళు చదివితే కనుక ఆ కష్టాలు వచ్చేస్తాయేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ అలానే కాదు. కానీ ఇదేంటంటే చదవటం ద్వారా, వినటం ద్వారా, గైకొనటం ద్వారా ధన్యులు అనేది మనం నేర్చుకున్నాం. నెంబర్ 2 ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. ఎవరైతే దేవుని కలిగి దేవుని సన్నిధిలో దేవుని కొరకు చనిపోతారో, దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు చనిపోయేవారు మృతులు ధన్యులు అనేది మనం ధ్యానం చేసుకో. నెంబర్ 3 మెలకువ కలిగి వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. మెలకువ కలిగి వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యులు. అంటే యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నటువంటి ఏం చేస్తున్నాడంటే ఆయన, యెరూషలేం అంటే దీవించబడిన దాని నుంచి శాపగ్రస్తమైన స్థితికి వెళ్తున్నప్పుడు అంట దొంగల చేతిలో పడి తన వస్త్రాలు పోగొట్టుకున్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ విధంగా తన వస్త్రాలు పోగొట్టుకున్నవాడిగా తను ఉన్నాడు. అయితే వస్త్రాలను ఏం చేయాలంట, కాపాడుకోవాలి. నిరక్షణ వస్త్రాలను కాపాడుకునే వారంగా మనం ఉండాలి ఖచ్చితంగా. అది ప్రకటన గ్రంథం 3:3లో కూడా మనం చదివాం. అలాగే నెంబర్ 4 గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల విందు ఉందండి, అయితే అది అందరికీ కాదు. ఎవరికంట, దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతికిన వారు. ఎవరైతే ఈ లోకంలో ప్రభు కోసం బ్రతికి అనేక శ్రమల కోర్చి, అనేక నిందల కోర్చి, ఎలాంటి పరిస్థితులైన ప్రభు కోసం ప్రాణం తృణప్రాయంగా ఇచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు. కనుక అట్లాంటి వారంట ఎలాంటండి, గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. వారు 2వ రాకల్లో పరిశుద్ధుల గుంపులు ఎత్తబడినప్పుడంట మధ్యాకాశంలో 7 సంవత్సరాల పెండ్లి విందు ఉంటుంది. ఆ పెండ్లి విందుకి ఏం చేయాలా, పిలువబడిన వారు ధన్యులు. ఆ పెండ్లి విందుకి వెళ్ళాలంటే ఏముండాలంట, పెండ్లి వస్త్రం ఉండాలి కదా. పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి పెళ్లి వస్త్రం లేకుండా పెళ్లి చేయరు కదండి. పెళ్లి వస్త్రాలు ఉండాలి కంపల్సరీ. కనుక ఆ విందుకి ఎవరైతే పిలువబడుతున్నారో పెండ్లి వస్త్రం కలిగి అక్కడికి వెళ్ళాలి. అందులో పాల్గొన్నవారు ధన్యులు. అలాగే నెంబర్ 5 మొదటి పునరుద్ధానంలో పాలు కలవారు ధన్యులు. ఎలా అంట, ఇదంతా కూడా ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు. 7 ధన్యతల్లో మనం ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటున్నాం. నెంబర్ 5 ఏంటంటే మొదటి పునరుద్ధానములో పాలు కలవారు ధన్యులు. అంటే మొదటి పునరుద్ధానము మనం చదివితే 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16, 17 చదువుదాం. చదవండమ్మా. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాలు. చదువుతున్నారా?
ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదటి సజీవులమై నిలుచు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి, మన మొదటి పునరుద్ధానములో పాలు కలవారు ధన్యులు. మొదటి పునరుద్ధానము అంటే దేవుని యొక్క రెండవ రాకడ. యేసయ్య మొదటి రాకడ అయిపోయింది, ఆయన దిగి వచ్చారు. ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చారు. పరలోకాన్ని విడి మన కొరకు ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే రెండవ రాకడ ఆయన వచ్చి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని రక్షించటానికి పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలేదు, కానీ ఆయన దిగి వచ్చారు. దిగి వచ్చిన ఆయన శిలువ మరణం ద్వారా మన పాప భారాన్ని శాప భారాన్ని మోసి మన కొరకు ఒక నిత్యమైనటువంటి నిబంధనగా, అంటే ఎన్నటికీ ఏ పాపము మనకు మిగిలి ఉండకుండా సమస్త పాపము శిలువ మరణం ద్వారా కొట్టివేసి సాతాను బలమంతటి మీద అధికారం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. కనుక ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్న మనల్ని పరలోకంలో తండ్రితో సమాధానపరచటానికి ఆయన ఒక మార్గంగా ఈ లోకానికి వచ్చి శిలువ మరణం ద్వారా చనిపోయి తిరిగి లేచి మృత్యుంజయుడిగా తిరిగి లేచి మనల్ని దేవుని సన్నిధికి నడిపించడానికి, తండ్రి యొద్దకు నడిపించడానికి ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పి మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసిన దేవుడు ఆయన. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనము ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడంట రెండవ రాకడ కంపల్సరీ ఉంది. మొదటి రాకడ ఎలాగా ఖచ్చితంగా జరిగిందో రెండవ రాకడ కూడా ఉంది. అది ఎప్పుడు అనేది ఎవరికి కూడా తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను దొంగ ఎప్పుడు చెప్పిరాడు కదా, అందుకని దొంగ వల్లే నేను వస్తానని చేసి అని ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక మనందరం కూడా ఎలా ఉండాలండి? సిద్ధపాటు కలిగిన వారంగా ఖచ్చితంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కనుక ఈ వాక్య భాగం మొదటి దశలోని పత్రికలో రాయబడినటువంటిది. ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ ప్రభువు దిగి వచ్చును. దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మధ్యాకాశానికి ప్రభు అంట కోటాను కోట్ల దేవదూతల చేతను చెరుబుల చేత ఆయన దిగి వస్తాడంట. దూతలతో దిగి వచ్చినప్పుడు, ప్రధాన దూత శబ్దంతో దిగి వచ్చినప్పుడు కింద ఉన్న వారందరూ ఎక్కడెక్కడైతే దేవుని నమ్ముకున్నారో వారందరూ కూడా ఎత్తబడతారు. మొట్టమొదట సమాధులు తెరవబడతాయంట. సమాధులు తెరవబడి అందులో ఉన్న అందరూ లేపబడరండి, పరిశుద్ధులు లేపబడతారు. అలాగే బ్రతికి ఉన్నటువంటి వారు ఎవరైతే ప్రభువునందు భయం కలిగి భక్తి కలిగి ఆయన కొరకు ప్రత్యేకించి అంటే లోకములో లయమైపోయే లోకంలో ఉండకుండా ఆయన కొరకు ఈ లోకంలో ప్రత్యేకించబడి జీవించేవారు ఎవరైతే ఉన్నారో వారు మొదట ఎత్తబడతారు. అది మొదటి పునరుత్థానం. ఆ ఎత్తబడిన వారికి మధ్యాకాశంలో 7 సంవత్సరాలు పెండ్లి విందు. అయితే విడువబడిన వారికి పర్వాలేదులండి, ఇంకా సమయం ఉందిగా, ఇంకా బోల్డ్ సమయం ఉంది, ఎంగేజ్లో ఉన్నాం, బాగా ఎంజాయ్ చేయాలి, మేము అలా ఉన్నాం ఇలా ఉన్నాం, ఇప్పుడు కాదు తర్వాత అని పోస్ట్ పోన్ చేసిన వారందరూ కూడా ఈ లోకంలో మిగిలిపోతారు. లోకాన్ని స్నేహించిన వారందరూ కూడా ఈ లోకంలో మిగిలిపోతారు. వారికి ఈ లోకంలో భయంకరమైన శ్రమలు 3.5 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి. ఇంకా మిగతా 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం ఉంటుంది. కనుక అప్పుడు దేవుని నమ్ముకోవాలంటే ఇక్కడ సేవకులు ఉండరు, పాస్టర్ గారు వాళ్ళు ఎవరు ఉండరు, మందిరాలు ఉండవు, విశ్వాసులు ఉండరు, అటు ఇటుగా ఉన్నవారు మాత్రం, అంటే సగం దేవుల్లో సగం లోకంలో ఉన్న వాళ్ళు మిగిలిపోయి ఉంటారు. వారికి భయంకరమైన శ్రమలు. నమ్ముకున్న వారికి మధ్యాకాశంలో 7 సంవత్సరాలు దేవుని పెండ్లి విందు ఉంటుంది. దేవునితో పాటు సంతోషంగా ఉంటాం. 7 సంవత్సరాలు భూమి మీద మహాశ్రమల కాలము. సాతాను మొత్తం ప్రపంచం అంతటినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా వెళ్తాడు. ఎక్కడ మందిరాలు ఉండవు, భయంకరమైన శ్రమలు ఉంటాయి. దేవుని నమ్ముకున్నామంటే భయంకరమైన శ్రమలు. కనుక 666 ముద్ర వేసి సాతాను ముద్ర వేసి ఆ విధంగా బ్రతికలా చేస్తుంది. అయితే అది వేయించుకోకుండా అయ్యో అటు దేవుని వైపు ఉండలేకపోయామే, ఎత్తబడలేకపోయామే, విడువబడిన వారిలో మేము ఉన్నామనే పశ్చాత్తాపంతో ఏడుస్తూ బాధపడుతున్న వారు కొండల్లోకి లోయల్లోకి వెళ్ళిపోయంట అక్కడ బ్రతుకుతారంట. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము అలాంటి పరిస్థితి రాకముందే నేడు అని సమయం ఉండగానే మొదటి
కాబట్టి పునరుద్ధానములో పాలు పొందిన వారు ధన్యులు కనుక ఆ ధన్య లిస్టులో మనందరం కూడా ఉందము గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉండాలని ఇష్టపడుతున్నారా? ఇష్టపడితే ఈ రోజు నుంచే మన జీవితాలు మార్చుకుందాం, దేవుని కొరకు జీవిద్దాం. అటు దీవెన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అలాగే నెంబర్ 6 ఇంకొకటి ఏంటంటే ప్రవచన వాక్యములు గైకొను వారు ధన్యులు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో ఏమని ఉంటుంది? ప్రవచన వాక్యములు గైకొను వారు ధన్యులు. ఇదేంటండి? మొదట మనం చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా ప్రవచన వాక్యములు చదువువాడు, వినువాడు, ఆచరించేవాడు ధన్యుడు అన్నాం కదా. మరలా ప్రవచన వాక్యములు గైకున్నవాడు ధన్యుడు అంటే అర్థం ఏంటంటే, మనకు చాలామంది బైబిల్ చదవాలి అంటూ ఉంటారు. బైబిల్ చదవాలి, కానీ ఇక్కడ ఉన్న ఈ యొక్క వాక్యముకు అర్థం ఏంటంటే బైబిల్ చదివి దాన్ని అనుసరించిన వారు. బైబిల్ చదవటం అంటే గొప్ప కాదు, కానీ ప్రభు వాక్యానుసారంగా నేను జీవించాను అని ప్రభువుకి ఎవరైతే చెప్తారో వారు ధన్యులు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే వాక్యం చదవటమే కాదు, కానీ వాక్యానుసారంగా జీవించేవారు కావాలని ప్రభువు కోరుకుంటున్నారు. కనుక ఆ వాక్యానుసారంగా జీవించే జీవితాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మన ఇష్టానుసారంగా ఇక్కడ బ్రతుకుతూ ఉంటాం. ఏముందిలే ఎవరు అడుగుతారులని కొంతమంది ప్రజలను చూసి బ్రతుకుతూ ఉంటారు. అంటే ప్రజలకి భయపడుతూ ఉంటారు. అమ్మో ఇలా అంటే ఏమని అనుకుంటారేమో, ఇలా చేస్తే ఏమని అనుకుంటారేమో అని ప్రభువును పక్కన పెట్టి ప్రజల కోసం బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. పిలాతు ఏ విధంగా అయితే ప్రజల కోసం దేవుణ్ణి అంటే సిలువకు అప్పగించేశాడు ప్రజల మెప్పు కోరి, ఆ విధంగానే చాలామంది ప్రజల కోసం బ్రతికితే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు, కానీ ప్రభు కోసం బ్రతికితే పరలోక రాజ్యానికి వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనము ఎవరి కోసం బ్రతుకుతున్నాం? ప్రజల మెప్పు కోరుతున్నావా? ప్రభు మెప్పు కోరుతున్నావా? ఒకవేళ ప్రభు మెప్పు కోరుకుంటే గనక చాలా సహిస్తాం, చాలా భరిస్తాం. ఏదైనా కానీ భరించగల శక్తి దేవుడిస్తాడు. ప్రభు కోసం బ్రతికితే, ప్రజల కోసం బ్రతికితే వాళ్ళు మెచ్చుకోలేదు. ఒకరోజు మెచ్చుకుంటారు ప్రజలు, నేను రెండో రోజు మెచ్చుకోరు. ఎందుకంటే మనుషుల మనస్తత్వం అది అంతే. మనుషుల మనస్తత్వం అంతే. ఏంటంటే ఓ పూట ఒక రకంగా ఉంటారు, ఓ పూట ఒక రకంగా ఉంటారు. అది ప్రభువు కలిగిన వారైతే పశ్చాత్తాపం కలిగి ఉంటారు. అయ్యో నువ్వు మాట్లాడిన తప్పని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు గనక తమను తాము సరి చేసుకుంటారు, భయపడతారు. ఏదైనా తప్పు చేయాలంటే భయపడతారు. ఒకవేళ ఏదైనా చేయకూడదని చేస్తే పశ్చాత్తాపడతారు. ఎందుకంటే ప్రభు ఆత్మ వారిలో ఉంటుంది కనుక. ఒకవేళ అది నీలో లేదనుకో దేవుడు భ్రష్టాత్మకు అప్పగించినట్లు లెక్క. అంటే అది నీలో లేదనుకో పశ్చాత్తాపం అనేది నేను చేసిందే రైట్, నేను అన్నదే రైటు, నేను చేసిందే రైటు, నా మాటకు విలువ ఇవ్వాలి అని అనుకున్నాం అనుకో, దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రభువు మాట మనం నేర్చుకోవాలి, ప్రభువుకు విలువ ఇవ్వాలి. ప్రభువు నడక ఏదైతే మనకు నేర్పించారో ఆ విధంగా జీవించాలి. కానీ మన గొప్ప మన మెప్పు పరలోకానికి తీసుకెళ్ళదు. కొన్ని విషయాలు తప్పు అనుకున్నప్పుడు వాటిని వదిలేయటం రైట్. ఇది దేవునికి మహిమకరంగా ఉందా లేదా ఈ మాట అని మనం ఆలోచిస్తే మహిమకరమైనది నువ్వు చేయాలి, మహిమకరమైనది చేయాలి. కానీ ఏం పర్లేదు లేకుంది, నేనేంటి, నా పొజిషన్ ఏంటి, నా మాట ఏంటి అని దేవుని మహిమపరిచే విషయంలో అనుకోకూడదు అలా. ఎందుకంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటలో, ప్రతి యాక్టివిటీలో దేవుని మహిమపరిచానా లేదా, నా బ్రతుకు ద్వారా దేవుని చూపిస్తున్నానా లేదా ఎదుటివారికి అనేది ఆలోచించుకోవాలి. అలాగని 100% కరెక్ట్గా ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఉండరు. కానీ ఒకవేళ తప్పు చేసినా ప్రభువా అయ్యో నేను ఏంటి, ప్రభు నిన్ను ప్రేరేపించినప్పుడు ఇది తప్పు కదా అని అన్నప్పుడు ఒప్పుకుంటే క్షమించబడతావు, దేవునికి మహిమకరంగా జీవిస్తావు. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవునికి చిత్తానుసారంగా బ్రతకాలి. దేవుని ఆజ్ఞలను గైకొనువారు ధన్యులు. ఏదైతే దేవుని ఆజ్ఞ ఉందో అది మనం గైకొనాలి, మన జీవితానికి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ప్రభువు చెప్పిన మాటలు మన జీవితానికి ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు చాలా మట్టుకు ఆయన స్వారీపులకు మలచబడతాం. ఇంకా అడగాలి, ప్రభువా ఇంకా నేను ఈ విధంగా నిన్ను
ఘనపరచాలి ప్రభువా? ఏ విధంగా నేను స్తుతించాలి? ఏ విధంగా నీ నామాన్ని ఘనపరచాలి? నీ మాటలు ఏ విధంగా అనేక మందికి నేను చెప్పాలి ప్రభువా? నా నోట నీ మాటలు ఉంచు. నేను మాట్లాడింది అయితే వ్యర్థం ప్రభువా. నువ్వు మాట్లాడితే కార్యాలు జరుగుతాయా? ఆత్మకార్యాలు జరుగుతాయి ప్రభువా. నువ్వు మాట్లాడు, నన్ను నీ సులువు చాటున మరుగుపరిచే ప్రభువా. నేను ఎక్కడికైనా వెళ్తే నాకంటే ముందుగా నీ దేవదూతను పంపించిన ఆలోచన నువ్వు మాట్లాడు ప్రభువా అని అంటే, నీ మాటలు వ్యర్థం కానీ దేవుని మాటలు కార్యాలు జరుగుతాయి. నువ్వు గ్రహించలేని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఖచ్చితంగా జరిగిస్తాడు ఆయన. నీ ద్వారా దేవుడు మహిమ పొందాలి. నీ కుటుంబం ద్వారా దేవుడు మహిమ పొందాలి. నీ సంఘం ద్వారా దేవుడు మహిమ పొందాలి. నీ యాక్టివిటీ ప్రతి విషయంలో కూడా ఇది దేవునికి మహిమకరంగా చేశానా లేదా అని ఒక్కసారి నువ్వు ఒక్క ఆలోచన ఆలోచిస్తే ఖచ్చితంగా సరి చేయబడతావు. కనుక ప్రవచన వాక్యములు గైకొను వారు ధన్యులు. ప్రకటన గ్రంథములు 22వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. కనుక ప్రవచన వాక్యం ప్రకటన గ్రంథంలోని పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనాలి. మన జీవితానికి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ప్రతి మాట నిన్ను బలపరిచేది, ప్రతి మాట నిన్ను ఆశీర్వదించేది. కనుక ఆ విధంగా మనము జీవించాలి. అటు దీవెన దేవుడు మనకు దయచేయను గాక. అలాగే నెంబర్ 7, తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. ఏంటండి? తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. 22వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 22:14 చదవండమ్మా. ఇరవై 22వ అధ్యాయం 14వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుకొనువారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. వస్త్రాలు ఉతుక్కుంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే ముందు రాయబడింది, జీవ వృక్షమునకు హక్కు గలవారై. నీ వస్త్రాలు ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడటం ద్వారా ఎలాంటండి? జీవ వృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. జీవ వృక్షమునకు పో మార్గం అంట. ఆ పట్టణంలోకి ప్రవేశించి తమ వస్త్రాలు ఉతుక్కుంటే జీవ వృక్షం దగ్గరికి పరలోక పట్టణానికి వెళ్తాం. అంటే ఎందుకని వస్త్రాలు ఉతుక్కోవాలి? మేము బాగానే చాలామంది అంటూ ఉంటారు, అమ్మ మీరు మారు మనసు పొందాలంటే మారు మనసు అంటే ఏంటండి అంటారు. అంటే మారు మనసు అంటే ఏంటి? ప్రభువును కలిగి ఉన్నప్పుడు నీ మనసు మారుతుంది. నువ్వు ప్రభువును కలిగి లేకపోతే గనక నీ ఇష్టానుసారంగా జీవితం ఉంటుంది. ఇప్పుడు జక్కయ్యని మనం చూస్తే ఆయన ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని ప్రభు అన్నప్పుడు వెంటనే చేర్చుకున్నాడు. ఎప్పుడైతే ప్రభువుని చేర్చుకున్నాడో తన జీవితం అంతా తన లైఫ్ స్టైల్ మారిపోయింది. మారిపోవటం అంటే అంతకుముందు అందరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడు. ఎప్పుడైతే ప్రభు తన ఇంట్లోకి వెళ్ళాడో, తన హృదయంలోకి వెళ్ళాడు, తన జీవితంలోకి వెళ్ళాడో తన జీవితం మారిపోయింది. తెల్లారి నుంచి తన ప్రవర్తనలో మార్పు కనపడింది. ఏమంట? ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో వారందరికీ ఇచ్చేసాడు, అంతా క్లియర్ చేసేసుకున్నాడు. ఇంకా తన దగ్గర ఏది కూడా అంటే నింద వేయటానికి కూడా నిందారహితుడిగా మారిపోయాడు ప్రభు తన జీవితంలోకి వచ్చిన తర్వాత. అది మారు మనసు అంటే. అలాంటి మార్పు మనం కలిగి ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ అలాంటి మార్పు లేదు అని అంటే గనక నీ వస్త్రాలను ఉతుక్కోలేదు అని అర్థం. అంటే వస్త్రాలు ఉతుక్కోలేదు అంటే అర్థం ఏంటి? మలిన వస్త్రాలు కలిగి ఉన్నావు. ఏంటంట చూద్దామా? జకరియా గ్రంథంలో ఒక మాట చూద్దాం, చూడండి. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1-5 వచనాలు. మరియు గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన
దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయనంట యెహోషువ, జకరియా గ్రంథంలో మనం చూస్తే యెహోషువ ఎలాంటి వాడంట, అగ్నిలో నుండి తీసిన కొరువు వలె ఉన్నాడు కదా అన్న సాతాను వచ్చంట యెహోషువను చూసి అంటుంది, అతను మలిన వస్త్రాలు కడిగి ఉన్నాడు కదా, ఆయన దేవుని బట్టి ఎట్లా అవుతాడు అని ఫిర్యాదు చేస్తుందంట. ఎవరితోటి? దేవుని దూతతోటి. చూద్దామా? మూడో అధ్యాయం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అతని కుడి పార్శ్వ నిలబడి ఉంటయు అతడు నాకు కనపరచెను. దర్శనంలో చూస్తున్నాడంటే ఏమనంట, యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ నిలబడి ఉన్నాడు. నిలబడి ఉన్నప్పుడంట యెహోషువ వస్త్రాలు ఎలా ఉన్నాయి? మలిన వస్త్రాలుగా ఉన్నాయంట. ఆ మలిన వస్త్రాలుగా ఉన్నప్పుడంట సాతాను అంటుంది, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలోండి తీసిన కొరువు వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనేను. యెహోవా దూత ఏమంటుందంట, అసలు ఎవరు అనుకుంటున్నావు యెహోషువ అంటే, అతడు అగ్నిలోంచి తీసిన కొరువు వంటి వాడు కదా, నువ్వెందుకు తన మీద ఫిర్యాదు చేస్తున్నావు అని అంటే సాతాను ఏమైనా ఆన్సర్ ఇచ్చింది చూసారా? దూత ధరించిన వాడే యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములు నిలువబడి ఉండగా. 3వ వచనం చూసారా? యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములు నిలువబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అగ్నిలోండి తీసిన కొరువు వలె, అంటే పరిశుద్ధంగా ఉన్నప్పటికీ కూడా సాతాను చూసేసరికి ఏం కనపడినాయి అంట? మలిన వస్త్రాలు కనపడినాయి అంట. ఆ మలిన వస్త్రాలు ఉన్నాయి. యెహోషువ అగ్నిలోంచి తీసిన కొరువు లాంటివాడే, చాలా ప్రార్థనాపరుడు, కానీ ఏమున్నాయంట? మలిన వస్త్రాలు ఉన్నాయి కనుక ఆయనకి మలిన వస్త్రాలు ఉన్నాయిగా, దేవుని బిడ్డని ఎలా అంటున్నావు నువ్వు అని అంటుంది సాతాను. ఫిర్యాది అయి అంటుందంట, ఫిర్యాదు చేస్తుంది. మరి అంత మంచివాడిని బట్టే సాతాను ఫిర్యాదు చేస్తే నీ జీవితం ఏంటి? నా జీవితం ఏంటి? మనం ఎలా ఉన్నాం ప్రభు దృష్టిలో? ఒకవేళ ప్రభు చేత మంచి పేరు తెచ్చుకున్న వారంగా మనం ఉన్నామా? మనం అంటే తమ వస్త్రములను ఉదుకుకొనువాడు ధన్యుడు. ఎక్కడుంటాడంటే పరలోక రాజ్యానికి వారసుడిగా ఉంటాడు అని ఉంది. అంటే నీ వస్త్రాలు మలిన వస్త్రాలా లేదా పరిశుద్ధమైన ప్రశస్త వస్త్రాలా? ఏ వస్త్రాలు నువ్వు కలిగి ఉన్నావు? ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇదే దానిలో ఒక మాట, మెలకువ కలిగి 3 3లో మెలకువ కలిగి వస్త్రములను కాపాడుకొని వాడు ధన్యుడు. 16 ప్రకటన. వస్త్రాలను అక్కడ కాపాడుకోవాలి. ఇక్కడ ఆఖరిగా ఉన్నది ఏంటంటే తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. దేవుని యొక్క పరిశుద్ధ రక్తములో మన వస్త్రాలు ఉతుక్కోవాలంట. ఆ మలిన వస్త్రాలు అక్కడ కలిగి ఉన్నాయని ఎప్పుడైతే సాతాను ఫిర్యాదు చేసేసరికి వెంటనే దూత ఏం చేస్తుందంట, అతని మలిన వస్త్రములను తీసివేసి ప్రశస్త వస్త్రములు యెహోషువకు వేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే మన పాపములు బట్టి అపరాధములు చచ్చిన వారికి ఉన్నప్పుడు దేవుని సముఖంలో మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు నీ విరిగి నలిగిన హృదయమే, నీ నీతి క్రియలే నీ పరిశుద్ధ వస్త్రం, నీ పరిశుద్ధతకు తగిన వస్త్రాలు. మనం ఇదే అధ్యాయంలో ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో కూడా మనం చూస్తాం. చూడండి, ప్రకటన 22 అధ్యాయంలో మనం చూస్తే ఒక మాట ఇందులో ఉంటుంది. అంటే వారి పరిశుద్ధ క్రియలు వారికి వస్త్రాలు అని వ్రాయబడి ఉంటుంది. వారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక వస్త్రాలు అంటే ఏం చేయాలా? ఆ గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకువారు ధన్యులు అని ఉంటుంది. దేవునికి మహిమ కలుగును. కనుక ఆ విధంగా మన వస్త్రాలను ఉతుక్కోవాలంట. ఏంటంటే
వారికి ఇచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు ఏంటంటే వారి పరిశుద్ధ క్రియలు, నీతి క్రియలు వారికి వస్త్రాలకి ఇవ్వబడతాయి అని ఉంటుంది. కనుక మనం పరిశుద్ధమైనటువంటి మంచి కార్యాలు మనం చేసినప్పుడు మనం ఎలా ఉంటామంటే అండి, దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన వారంగా ఉంటాం. మలినము అనేది అంటే మైల వస్త్రాలు అనేవి మన జీవితంలో ఉండకూడదండి. అవి ఎవరికి సంబంధించినవి అంటే సాతానికి సంబంధించినవి, మనకు సంబంధించినవి కాదు. కనుక ప్రభువుకు సంబంధించినవి కాదు. ప్రభువును కలిగి ఉంటే పరిశుద్ధమైన వస్త్రాలు కలిగి ఉంటాం. మలిన వస్త్రాలు ఒకవేళ నీ జీవితంలో ఏమైనా ఉన్నాయేమో, ఎందుకంటే సాతాను ఫిర్యాది అయి, ఎలా అంట, సాతాను ఫిర్యాది అయి నిలబడిందంట. అప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే దూత అక్కడ ఉండే యెహోషువకి ఆ మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలు వేసిన వారిగా మనము అక్కడ చూస్తున్నాం. కనుక ఈ రాత్రి కాల సమయం అది ఏ మలిన వస్త్రాలు నీ జీవితంలో ఉన్నాయో, ఏ మలిన వస్త్రాలతో నువ్వు ఉంటున్నావో ప్రభు ఎదురుగుండా ఒకవేళ నువ్వు పరిశుద్ధులను నువ్వు ఫీల్ అయిపోతున్నావేమో, కానీ దేవుడు నిన్ను పరిశుద్ధపరిచేవాడు. నువ్వు నీ యొక్క వస్త్రాలు ప్రభు యొక్క రక్తంతో కడగబడి, మొదటి యోహాను పత్రికలో అక్కడ రాయబడి ఉంటుంది కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము మన పాపముల నుండి మనల్ని పవిత్రపరచును. కనుక మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది. అక్కడ ఏంటండి, ప్రభు యొక్క రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధపరిచేదిగా ఉంది. కనుక ఆ యేసే రక్తంలో మనం కడగబడినప్పుడు ఆ మలిన వస్త్రాలు తీసివేయబడి ప్రశస్త వస్త్రములు దేవుడిస్తాడు. తప్పిపోయిన కుమారుడు ఎక్కడెక్కడో తిరిగాడు. ఎలా వచ్చాడు ఇంటికి? ఎలా వచ్చాడండి? పందులతో పోటీ పడొచ్చాడు. పొందులతో పోటీ పడినప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది, అయ్యో నా తండ్రి ఏంటి అనేక మంది పనివారు ఉన్నారు, అందులో ఒకడుగానే నేను బతకొచ్చి ఇద్దరిద్దరే బ్రతుకు నాకు ఎందుకని అనిపించి అప్పుడు వచ్చాడట. ఇంటికి వచ్చినాక అలాంటి మంచి మారుమనసు కలిగి ఇంటికి వస్తుంటే దూరం నుండే తండ్రి చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడండి, హత్తుకుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ మలిన వస్త్రములు, ఆ మురికి వస్త్రాలు తీసివేసి ఇతనికి ప్రశస్త వస్త్రములు తొడుగుడి అని చెప్తున్నాడు. ఏం చేయాలంట? ప్రశస్త వస్త్రాలు వేయండి. ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికేను. మలిన వస్త్రాలు తీసి మంచి వస్త్రాలు అంటే పరిశుద్ధ వస్త్రాలు వేసుకుంటామంటే తిరిగి బ్రతకటం, ప్రభువులో బ్రతకటం. చనిపోయినటువంటి మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనమంట ప్రభువులు తిరిగి బ్రతకటమే మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రములు. అలాగే ఈ లోకంలో అంత ప్రశస్తంగా మనం జీవించి దేవుని కొరకు దేవుని వరకు జీవించడం అంటే ఏంటంటే ప్రతిరోజు కూడా విశ్వాసంతోనంట మనం దేవుని యందు ఇది ప్రభువుకి ఇష్టమైన పనా కాదా అని మనం ప్రతీది కూడా ప్రభువుని అడిగి ప్రభు చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు నిజంగా మనం దారి తెప్పిపోవండి. ప్రభు కోసమే బ్రతుకుతాం. చాలామంది కొంతకాలం భక్తిగానే ఉంటారు, కానీ ఆ తర్వాత ఒకవేళ పడిపోయిన ప్రభు దగ్గరికి రావడానికి చాలామంది ఇష్టపడరు. అదేంటంటే మళ్ళీ ఆ వస్త్రాలు పోయి మళ్ళీ ఏంటంటే మలిన వస్త్రాలే. కానీ సంసోను అయితే నిజమే, తను వరపుత్రుడే కానీ బలవంతుడే, దేవుడిచ్చినటువంటి ఎంతో గొప్ప బలవంతుడు. అంత బలవంతుడు ఎవరు కూడా లేరు, సంసోను లాంటి బలవంతులు ఎవరు కూడా లేరు. కానీ అంత గొప్ప వరం ఇచ్చిన పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయినప్పుడు తన బలమంతా పోగొట్టుకున్నాడు. ఒక స్త్రీ చేతికి వెళ్ళి తన బలమంతా పోగొట్టుకున్నాడు. కళ్ళు పీకేసి ఆ యొక్క తిరగలి విసురువానిగా జైల్లో పెట్టేశారు. తన్ని చెరసాల తను పెట్టినప్పుడు ఆ తిరగలి విసురువాడుగా ఉన్నప్పుడు ఒకరోజు అనుకుంటున్నాడు, ప్రభువా నువ్వు నన్ను ఒక ప్రత్యేకమైన విధానం కొరకు నన్ను ఏర్పాటు చేసావు కదా, అయితే నేను తప్పు చేశాను ప్రభువా, నా బలమంతా పోయింది, అయితే ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు సంసోన్. దేవుడు నీకు ఎంతో బలం ఇచ్చాడు, నా కోసం బ్రతకలేదు పో అని అనలా, క్షమించాడు. ఆయన కనికరించే దేవుడు, కృప చూపించే దేవుడు, క్షమించే దేవుడు, వదిలిపెట్టే దేవుడు కాదు. తను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఫిలిస్తీన్లందరూ కూడా తన పెట్టుకుని అపహాస్యం చేసి తన చంపాలని చూసినప్పుడు, తను బ్రతికినప్పుడు చంపినటువంటి ఫిలిస్తీన్ల కంటే కూడా చనిపోయే ముందు ఆ దాగోను గుడిలో 3000 మంది ఒక్కసారే అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి చనిపోయిన వాడుగా తనున్నాడు. అంటే దేవుడు వదిలిపెట్టేస్తాడా అంటే ఆఖరి నువ్వు ఒకవేళ ఎక్కడ పడిపోయినా అక్కడి నుంచి నిన్ను లేవనెత్తుతాడు.
మీకా గ్రంథంలో ఉంటుంది, నా శత్రువా నన్ను చూచి నువ్వు సంతోషపడకు, నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, వెలుగుతో నన్ను నింపుతాడని ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉన్నప్పుడంట ఖచ్చితంగా లేపపడతావు. మెలిన వస్త్రాలు తీసివేసి మంచి వస్త్రాలు ధరిస్తావు. ప్రశస్తమైన వస్త్రాలు దేవుడు నీకు ఇస్తాడు. ఎక్కడ ఉంటామండి? ప్రశస్తమైన వస్త్రాలు ఉంచుకుని మనం ఎక్కడ ఉంటామంటే పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటామంట. కనుక 7 కూడా ధన్యతలు మన జీవితంలో, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేసుకొని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు అంట ఎక్కడ ఉంటామంటే అండి? పరలోక పట్టణానికి వారసులు. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకుని వారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఏ మురికి నీ జీవితంలో ఉందో, ఏ మలినము నీ జీవితంలో ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని రాత్రి కాల సమయం దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు గార్చి, ప్రభువా ఏ మలినం నా జీవితంలో ఉందో ప్రభువా, ఏ మలిన వస్త్రాలు నేను కలిగి ఉన్నాను తండ్రి, ఆ మైల నుంచి ఆ మురికి నుంచి నన్ను విడిపించు ప్రభువా. నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగు నా తండ్రి, నీ కొరకు జీవించే జీవితం నాకు దయచే ప్రభువా అని అడిగితే ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించును కాక. నీ మల వస్త్రాలు తీసివేసినప్పుడు ఏ సాతాను నీ మీద అధికారం లేదు, ఏ సాతాను నీ మీద ఫిర్యాదు చేయదు. నువ్వు దేవుని కౌగిలిలో దేవుని బిడ్డగా ముద్రించబడతావు, దేవుని కొరకు జీవిస్తావు, దేవుని జీవ కలిగిన వాడుగా జీవ వృక్ష ఫలాలకి జీవ వృక్షానికి హక్కు కలిగిన దానిగా వాడివిగా దేవుడు నిన్ను చేయను గాక. అంత మాత్రమే కాదు, ఆ యొక్క ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుంటానంట జీవ గ్రంథములో నీ పేరు రాయబడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నిజంగా మనం అనుకుంటాం పరిశుద్ధత కలిగి ఉన్నాం అనుకుంటే ఎక్కడో చోట మనం తప్పిపోతాం, ఎక్కడో చోట జారిపోతాం, ఎక్కడో చోట బలహీనత కలిగి ఉంటాం. బలహీనత బట్టి సాతాను నిన్ను బలహీనపరుస్తూ ఉంటుంది. ఒకసారి బిలిగ్రహం గారు అంట ప్రార్థన చేసుకుంటుంటే సాతాను వచ్చిందంట. వచ్చి అంటుంది, అబ్బా పెద్ద పరిశుద్ధుల్లాగా నువ్వు ప్రార్థన చేస్తాను, నువ్వు చేసిన పాపాలు చూడని చెప్పి బోర్డు మీద మొత్తం రాసి పెట్టిందంట. ఒక పేపర్ మీద అంట అన్నీ నువ్వు ఇన్ని పాపాలు చేసావని రాసి పెడితే ఆయన వచ్చి చూసాను, నిజమే సైతానని ఈ పాపాలన్నీ నేను చేసినవి అని చెప్పి ఆ పేపర్ మీద రాసినటువంటి పాపాలన్నిటిని కూడా ఏం చేశారంటే ఆయన ఆ రెడ్ పెన్ తీసుకుని అంటే అడ్డంగా వేసే రక్తంతో ఈ విధంగా కొట్టివేశారు. నేను ఇప్పుడు పరిశుద్ధుని నేను చెప్పారంట. ఏం చేయాలి, సిగ్గుపడి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ. నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్నటువంటి ఏదైతే ఒకవేళ నీలో ఏ బలహీనత ఉందో, ఏ అలవాట్లు మానుకోలేకపోతున్నావో, ఏ విధమైన పరిస్థితిలోంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావో, ఏమీ లేదనుకుంటాను, అసూయ ఉందో, గర్వం ఉందో, ఏ విధమైనటువంటి పరిస్థితి నీళ్ళు ఏలుబడి చేస్తుందో దాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు గుర్తు చేసినప్పుడు దాన్ని తీసివేసుకుంటే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటావు. కనుక ఏ అసూయ, ద్వేషం, మత్సరం, కోపం, ఏ శాపం, పాపం మన మీదలో ఏలుబడి చేయకుండా, ఏ సాతాను నీ మీద ఫిర్యాదై ఉండకోకుండా ఉండాలి అని అంటే గనక ఏం చేయాలా? యేసు రక్తంలో నీ పాపాలన్నీ క్షమించబడాలి, నీ వస్త్రాలు ఉతుక్కోవాలి, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలి. అట్టి దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈ 7 ధన్యతలు కూడా ప్రతి ఒక్కరిలో దేవుడు ముద్రించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రకటన గ్రంథంలో 7 గురించి నాయన, 7 యొక్క ప్రాధాన్యత గురించి కొంత మట్టుకు మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు అయ్యా. మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, ఏ మలిన వస్త్రాలు మా జీవితంలో ఉన్నాయో నా తండ్రి, ఆ మలిన నుంచి మమ్మల్ని విడిపించు. ఒకవేళ దాన్ని విడవటానికి ఇష్టపడతలేదేమో కానీ నా ప్రభా దాని మీద అసహ్యం కలిగి దాని నుంచి విడిపించు నా ప్రభా. అయా నా తండ్రి, ఏ గర్వం ఉందో, అసూయ ఉందో, ద్వేషం ఉందో, మత్సరం ఉందో అది ఏలుబడి చేస్తుందేమో నాయన, అయ్యా మేము గ్రహించలేకపోతున్నామేమో, దాని నుంచి మమ్మల్ని విడిపించండి. ఏ సాతాను మా మీద ఫిర్యాదు చేయక ముందే దాన్ని విడిచిపెట్టి నీ బిడ్డలుగా ముద్రించబడటానికి సహాయం చేయండి. పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేయండి నా ప్రభు. పరిశుద్ధుడా, మీకే వందనాలు. వస్త్రాలు కాపాడుకోమంటున్నావు నాయన, వస్త్రాలు మీ రక్తంలో ఉతుక్కోమంటున్నావు నాయన. మొదటి పునరుద్ధానంలో నా ప్రభు ఉన్నవారు ధన్యులు అని అంటున్నావు నా ప్రభు. ఎన్నో ధన్యతలు మాకు ఇచ్చావు నాయన. ఈ పరిశుద్ధ గ్రంథ ప్రవచన వాక్యములు చదువువారు, వినువారు, అయా గైకుని వారు ధన్యులు అని మాతో మాట్లాడుతూ అవన్నీ కూడా మా జీవితంలో ముద్రించండి.
మీ కొరకు జీవించే జీవితాలు మాకు దయచేయండి. మీరు అక్కడ సమీపం అయిపోయి ఉంటుండగా ఇంకా పాపంలో శాపములు ఎంతమంది ఉన్నారు. ఈ రోజు కాదు రక్షణ రేపు అని అనుకుంటున్నారేమో నా తండ్రి. అయ్యా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారేమో నాయన. అయ్యా మీరు అక్కడ ఎప్పుడు మా యొక్క ప్రాణం పోకడు ఎప్పుడు ఎవరికి తెలియదు కనుక ఈ రోజు నేడు అనే సమయం ఉండగానే నాయన ప్రతి ఒక్కరు రక్షించబడతానికి సహాయం చేయండి. అయ్యా మీ పరిశుద్ధ రక్తంలో వారి పాపములు కడుక్కుంటానికి సహాయం చేయండి. మారు మనసు పొందటానికి, బాప్టిసం తీసుకుంటానికి, మీ బిడ్డలుగా ముద్రించబడటానికి, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటానికి అటు గొప్ప ధన్యత భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేసి మీరు మహిమ పొందమని ప్రకటన గ్రంథంలో వచ్చినాను. అయా నాతను మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారని, మీ స్వరంతో మాట్లాడుతున్నారయ్యా. మీకు వందనాలు అయా. నాయన మాటలు మా హృదయాలు ముద్రించుకుని మీ కొరకు జీవించడానికి సహాయం చేయమని, పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరు వారసులుగా అర్హులుగా ఉంటే సహాయం చేయమని, ఈ రాత్రి కాల సమయం దర్శించండి నాయన. ఒక్కొక్కరిని పవిత్రపరచండి నాయన. మెలిని వస్త్రాలు తీసివేయండి నాయన. అయ్యా ప్రశస్తమైన వస్త్రాలు మాకు దయచేసి మీ కొరకు సిద్ధపడి ఉంటే సహాయం చేసి మహిమ పొందమని, పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించు. నిర్లక్ష్యం అలక్ష్యం తీసివేసి మీ కొరకు జీవించే జీవితాలు దయచేయమని మా కొరకు త్వరలో రానైనా ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము చేరి వచ్చిన ప్రతి వారికి, వారి కుటుంబములకును, ఆత్మీయ జీవితములకును, ప్రకటన గ్రంథ ధ్యానాంశాల్లోని ఆత్మీయత, ప్రభు యొక్క శక్తి, ప్రభు రూపించుచున్న విధానము, ఆ గ్రంథము ద్వారా రావలసిన పరలోక రాజ్య ప్రవేశము సదాకాలము వాక్య ప్రకటన చేసిన వారికి, వినిన వారికి, పాల్గొన్న వారికి సదా ఆయన కృపతోడై నిలిచి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.